ఫ్రెండ్స్, మెయిన్గా ఇది మనబడి వెబ్సైట్ అన్నమాట. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ కానీ ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేటు అండ్ అలాగే పరీక్షా ఫలితాలు వచ్చాక కూడా ఫాస్ట్గా యాక్యురేట్గా మనకి ఈ వెబ్సైట్లో రావడం జరుగుతుంది. అందరూ ఈ వెబ్సైట్ని కూడా ఫాలో అయితే అవ్వండి. పేరు వచ్చేసరికి మనబడి వెబ్సైట్, మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ పరీక్షా ఫలితాల అప్డేట్స్ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఒకసారి ఈ వెబ్సైట్ అందరూ చెక్ చేసుకోండి. తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి పరీక్షా ఫలితాలకు సంబంధించి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా మనకి ఫలితాలు అనేవి ఆ వీక్లోనే రిలీజ్ చేస్తారన్నమాట. దానికి సంబంధించి మీకు పేపర్ క్లిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో లైక్ చేయండి. ఒక 200 లైక్స్ టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు. సో డీటెయిల్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ఫలితాలు మనకి ఏప్రిల్ 22న రిలీజ్ చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారన్నమాట. మనకి ఈ ఆర్టికల్ కూడా 1 డే బ్యాక్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మనకి పేపర్ క్వశ్చన్ అయితే ఏప్రిల్ 5th తారీఖుతో మనకి కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. తర్వాత 10 రోజుల పాటు డీకోడింగ్ మరియు ఇతర అప్లోడింగ్ ప్రాసెస్ పూర్తి చేసి 1-2 సార్లు చెక్ చేసుకుంటారన్నమాట పరీక్షా ఫలితాలు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనుమతి తీసుకొని ఏప్రిల్ 22న ఫలితాలు రిలీజ్ చేసేందుకు అధికారులు అయితే కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి ఏప్రిల్ 22న రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఈ రోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో ఇంకో క్లిప్ కూడా వేశారు. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనకి స్పాట్ కేంద్రాల్లోకి మొబైల్ అనుమతి అయితే లేదన్నమాట. అండ్ అలాగే ఈ రోజు వేసిన క్లిప్ విషయంగా వస్తే ఏప్రిల్ ఆఖరిలో ఫలితాల వెల్లడి. డీటెయిల్లోకి అయితే వెళ్దాం. మెయిన్గా ఈ పారా మనకి చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏప్రిల్ 2వ వారం కల్లా స్పాట్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత 2 పరీక్షలు నిర్వహించి సాంకేతికత లోపాలు ఉంటే 3వ వారంలో సరి చేసుకొని 4th వీక్లో మనకి ఏప్రిల్ 4th వీక్లో ఫలితాలు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారన్నమాట. ఒకవేళ ఇంకా లేట్ అవుతే మే 1st వీక్లో మనకి ఈ ఫలితాలు అయితే వస్తాయి. మ్యాక్సిమం ఇక్కడ 4th వీక్ అని చెప్పారు. ఇంకో క్లిప్ కూడా ఏప్రిల్ 22 అని చెప్పారు. 99% ఏప్రిల్ 22న రావడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.